బీజేపీ కొత్త ఎత్తుగడ వేసింది. ఆంధ్రప్రదేశ్లో బలపడాలని ఆ పార్టీ బలంగా భావిస్తోంది. దానికి తగ్గట్టుగా వివిధ రూపాల్లో ప్రయత్నాలు మొదలెట్టింది. ఇప్పటికే జనసేనను అన్ని రకాలుగాను ప్రోత్సహిస్తూ పవన్ కళ్యాణ్కి అండగా ఉంటూ పవన్ కళ్యాణ్ ద్వారా పార్టీని బలపరుచుకోవాలనేటువంటి యత్నంలో బీజేపీ ఉంది. దానికి తోడుగా పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవిని కూడా రంగంలో దింపే యోచనలో సన్నాహాలు ప్రారంభించేసింది. ఇప్పటికే విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఎంపీ సీట్ని చిరంజీవికి ఆఫర్ చేసింది. ఆ కథనాన్ని ఆంధ్రప్రభ పత్రిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. బీజేపీ మెగా ఆఫర్, బీజేపీ నాయకత్వం మెగాస్టార్కి ఆఫర్ ఇచ్చింది అనేటువంటి సంకేతాన్ని ఆంధ్రప్రభ పత్రిక ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తావించింది. కేవలం మెగాస్టార్తో సరిపెట్టలేదు, అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డికి కూడా అవకాశం ఇవ్వబోతోంది. అంటే ఒకవైపు కాపు నాయకుడు కోస్తాలో చిరంజీవిని ఉపయోగించుకుని బలపడాలి అనేటువంటి యత్నంలో బీజేపీ ఉంది. రెండో వైపు రెడ్డి నాయకుడు రాయలసీమ చెందినటువంటి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని వాడుకుని రాయలసీమలో కూడా బలపడాలనేటువంటి యత్నంలో బీజేపీ ఉన్నట్టుగా ఈ సంకేతం స్పష్టంగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఇది ఒక ఆసక్తికరమైనటువంటి కాంబినేషన్. ఎందుకంటే కాపు రెడ్డి కలిసి ఎన్నికల్లో ముందుకు సాగడం అన్నది గతంలో వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ వైపు సాగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో కూడా కాపులు అటువైపు పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ కూడా దాదాపుగా జగన్కి జై కొట్టారు. అది కూడా జగన్కి ఉపయోగపడింది. కోస్తాలో కూడా భారీగా సీట్లు ఓట్లు సాధించేదానికి తోడ్పడింది, ఏకపక్ష విజయానికి దోహదం చేసింది. అలాంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీ కూడా అదే ఎత్తుగడ వేస్తుంది. రాయలసీమలో కిరణ్ కుమార్ రెడ్డి ద్వారా రెడ్లను సమీకరించి రెడ్లకి సానుకూలంగా ఉండేటువంటి ఇతర కులాలన్నింటినీ క్రోడీకరించి రెడ్ల నాయకత్వంలో రాయలసీమలో బలపడాలనేటువంటి యత్నంలో బీజేపీ ఉంది. అదే సమయంలో కోస్తాలో గతం నుంచి కాపులు బీజేపీకి మద్దతు పలికినటువంటి చరిత్ర ఉంది. 1998, 99 ఎన్నికల్లో కాకినాడ, రాజమండ్రి, నరసాపురం లాంటి ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోవడంలో అప్పట్లోనే కాపులు బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వ్యవహారం బయటపడింది. ముద్రగడ పద్మనాభం లాంటి నాయకులు బీజేపీలో చేరినటువంటి నేపథ్యం, గిరిజాల వెంకటస్వామి నాయుడు లాంటి వాళ్ళు బీజేపీ వైపు గెలిచినటువంటి చరిత్ర, ఇవన్నీ కూడా కాపులు బీజేపీకి గతంలోనే మద్దతు ఇచ్చినటువంటి చరిత్ర ఉంది. ఇప్పుడు దాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి కోస్తాలో కాపు నాయకత్వంలోను, రాయలసీమలో రెడ్డి నాయకత్వంలోను పార్టీని పుంజుకునే దిశలో, రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతమయ్యే దిశలో బీజేపీ వ్యూహరచన చేస్తోంది అనడానికి ఈ పత్రికలో వచ్చినటువంటి కథనం సాక్ష్యంగా కనిపిస్తుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా, అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు కిరణ్ కుమార్ రెడ్డి, ఇద్దరు ఫెయిల్యూర్ పొలిటీషియన్సే. కిరణ్ కుమార్ రెడ్డికి అనూహ్యంగా ముఖ్యమంత్రి హోదా వచ్చింది. ఆ తర్వాత ఆయన సొంతంగా పార్టీ పెట్టారు, తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున మొన్న 2024 సాధారణ ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానానికి పోటీ చేశారు. కానీ అన్ని చోట్ల ఆయనకి పరాభవాలే. రాజంపేటలో మిథున్ రెడ్డి చేతిలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అంత వేవ్ ఉన్నప్పటికీ కూడా ఓటమి పాలయ్యారు. రాజంపేట పార్లమెంటు పరిధిలో ఎమ్మెల్యే సీట్లను కూటమి గెలుచుకున్నప్పటికి కూడా ఎంపీ సీట్లో కిరణ్ కుమార్ రెడ్డి బోల్తా పడ్డారు. అలాంటి ఫెయిల్యూర్ స్టారు కిరణ్ కుమార్ రెడ్డి. సరిగ్గా మెగాస్టార్ చిరంజీవి కూడా అంతే. ఆయన 2009లో సొంతంగా పార్టీ పెట్టారు, కాబోయే ముఖ్యమంత్రి అన్నంత ప్రచారం సాగింది. కానీ ఆయన పీఠానికి దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు, కేంద్ర మంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతకాలం ఆంధ్రప్రదేశ్లో ప్రచారకర్తగా తిరిగారు. కానీ ఆ పార్టీ కూడా కుదేలైపోవడంతో చిరంజీవి రాజకీయ జీవితం కూడా అర్ధాంతరంగా ముగిసిపోయింది. అట్లా కూడా ఆయన పొలిటికల్గా ఫెయిల్యూర్ స్టార్గానే ఉండిపోయారు. అదే సమయంలో పొలిటిక్స్ను వదిలిపెట్టి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అక్కడ కూడా సక్సెస్ కొట్టలేకపోయారు. ఇటీవల చిరంజీవి సినిమాలన్నీ వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. అంటే అటు సినిమా తెర మీద, ఇటు రాజకీయ తెర మీద కూడా చిరంజీవి ఇటీవల కాలంలో అంతగా ప్రభావితం చేయలేకపోతున్నారు. అట్లా ఇద్దరు, కిరణ్ కుమార్ రెడ్డి, చిరంజీవి కూడా ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటున్నటువంటి కాలం ఇది. అలాంటి ఇద్దరు ఫెయిల్యూర్ స్టార్ని మైనస్ ఇంటూ ప్లస్ అన్నట్టుగా ఇద్దరు ఫెయిల్యూర్ స్టార్ని పట్టుకుని బీజేపీ ఏపీలో ఎదగాలనే ప్రయత్నానికి దిగడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశం. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పునాదులు కూడా లేవు. ఎప్పుడైనా జనసేన లేదంటే తెలుగుదేశం ఇలాంటి పార్టీలతో పొత్తు కుదిరినప్పుడు ఆ పార్టీల ద్వారా వచ్చినటువంటి కొన్ని ఓట్లు, కొన్ని సీట్ల ద్వారా రాష్ట్రంలో ఉనికి సాటుకునేటువంటి యత్నమే తప్ప సొంతంగా ఆ పార్టీకి బలం అయితే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇటీవల కొంత ప్రయత్నం అయితే మొదలెట్టింది. విహెచ్పి ద్వారా హైందవ శంకారావం పేరుతో భారీగా సభలు నిర్వహించింది.
ఇలాంటివి అనేకం కలిసొచ్చి ఈ రాజకీయ సమీకరణాలు కూడా తోడైతే సీనియర్ల అనుభవం ఉపయోగపడితే తద్వారా రాష్ట్రంలో మరింత పుంజుకోవచ్చు, పునాది ఏర్పాటు చేసుకోవచ్చు. పునాది ఏర్పాటు చేసుకుంటే ఇతర పార్టీల నుంచి వలసల ద్వారా మరింత బలపడేందుకు అవకాశం ఉంటుంది అని బీజేపీ భావిస్తుంది. మరి ఈ ప్రయత్నాల్లో బీజేపీ ఎంత మేరకు సక్సెస్ అవుతుంది, ఏ మేరకు ఫలితాలు సాధిస్తుంది, ఎట్లా ఆ పార్టీ ఇక్కడ పుంజుకుంటుంది చూడాలి. వాస్తవం మళ్ళీ బీజేపీ పుంజుకుంటే ఎవరికి డ్యామేజ్ అవుతుంది? ఏపీలో కాపుల ఓట్లని బీజేపీ చీల్స్తే కూటమిలో తెలుగుదేశం పార్టీకి ఎంత మేరకు చిక్కులు వస్తాయి? కాపులు లేకుండా తెలుగుదేశం పార్టీ గెలిచినటువంటి దాఖలాలు లేవు. 2014లో చంద్రబాబు గట్టెక్కిన పవన్ కళ్యాణ్ ద్వారా వచ్చినటువంటి కాపుల మద్దతే. 2024లో చంద్రబాబు అధికారాన్ని కైవసం చేసుకున్న పవన్ కళ్యాణ్ ద్వారా కాపులు అండగా నిలవడమే. ఇవన్నీ కాపులు లేకుండా తెలుగుదేశం పార్టీ ఏపీలో మనుగడ సాగించగలదా? అదే సమయంలో రాయలసీమలో రెడ్లు ఓట్లు చీలిస్తే జగన్మోహన్ రెడ్డికి ఎంత కష్టమవుతుంది? జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉన్నటువంటి రెడ్లను కిరణ్ కుమార్ రెడ్డి ఏ మేరకు సమీకరించగలరు? ఇలాంటివి అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల మీద మొత్తం అన్ని పార్టీల మీద ప్రభావితం చేసే అంశంగా మనం భావించాల్సి ఉంటుంది. ఇదొక కీలకమైనటువంటి పరిణామం. ఇది విశ్లేషణ. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.